సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. I'm really excited to see the saints in this part of the state Andhra. ఆంధ్రప్రదేశ్లో విశ్వాసులను ఇలాగ నేను చూస్తూ నిజంగా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాను. This is my first visit to Andhra. ఆంధ్రాకు మొట్టమొదటిసారి నేను వస్తూ ఉన్నాను. In introduction it was mentioned that our dear brother John is happened to be in our assembly in Delhi. ఢిల్లీలో ఈ స్థానిక సంఘము నుండి సహోదరులు జాన్ కెనడీ మాతో సహవాసం చేస్తూ ఉన్నాడు. And the time when the assembly extended the invitation to come over, from that time I was praying for this special meetings. ఈ ప్రత్యేకమైన కోడికలకు రమ్మని స్థానిక సంఘము నాకు ఆహ్వానము తెలియచేసినప్పుడు అప్పటి నుండి ఈ కోడికల కొరకై నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. And I know that you are all were praying. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ఆ సంగతి నేను ఎరుగుదును. And even in our assembly they are also praying this time. మా స్థానిక సంఘములో కూడా ఈ ప్రత్యేకమైన సభల కొరకై వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. So I bring greetings from the assembly in Delhi, that is Ebenezer Assembly, that is in Arkapuram, New Delhi. ఢిల్లీలో ఉన్నటువంటి ఎబెనేజర్ క్రిస్టియన్ అసెంబ్లీ నుండి నేను కూడా మీకు శుభాభివందనాలు తీసుకొని వస్తూ తెలియచేస్తూ ఉన్నాను. The next 3 days, if God willing, we will be meditating from one particular chapter from Matthew's Gospel. మత్తయి సువార్త నుండి ప్రభు చిత్తమైతే ఈ 3 దినాల్లో ఆ సంగతులు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. That is Matthew's Gospel chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం. బ్రదర్ ఎక్స్క్యూజ్. Okay. Is that good? You bring it closer? Yeah, okay. It's good, thank you. So, this particular chapter is known as the discourse on the church. ఈ 18వ అధ్యాయము ఎలా పిలువబడుతుందంటే సంఘమును గురించిన సంభాషణ లేక వివరణ అని పిలువబడుతూ ఉంది. And we are not going to meditate about the church as it is. సంఘము ఎలా ఉందో దానిని గురించి మనం ధ్యానం చేయడం లేదు. But this discourse prepares God's children for a life in the community of faith. అయితే విశ్వాసము అనే సమూహానికి దేవుని పిల్లలను ఈ సత్యము నడిపిస్తూ ఉంది. That community is called local assemblies. ఆ యొక్క సమూహాన్నే స్థానిక సంఘము అని పిలుస్తారు, Or local churches. లేక స్థానిక సంఘాలు అని పిలుస్తారు, Or local congregations. లేకపోతే స్థానిక సమూహాలు అని పిలుస్తారు. We know that Matthew's Gospel presents our blessed Lord as a king. మనం ఎరుగుదుము మత్తయి సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గ్రంథకర్త రాజుగా పరిచయం చేశాడు. Israel as a nation, they were waiting for a Messiah to come. ఇశ్రాయేలు ఒక దేశముగా జనాంగముగా రానున్న మెస్సియా కొరకై వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And Matthew is introducing our blessed Lord as that king which the nation was expecting or praying for a long time. ఈ గ్రంథకర్త అయినటువంటి మత్తయి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు రానున్న రాజుగా అనగా ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు కొరకై దేని కొరకై వారు నిరీక్షిత చేస్తూ ప్రార్థన చేస్తున్నారు, ఆ రాజు అని ఆయన గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. And this is not the only discourse we see. మనం చూసేటువంటి కేవలం ఇక్కడ మాత్రమే సంఘాన్ని గురించిన విషయం చూడం. In Matthew's Gospel altogether we could see 5 discourses from our blessed Lord. 5 discourses from our Lord. Discourse means the message. 5 వర్తమానాలు ప్రభు ఈ మత్తయి సువార్తలో చెప్పడం మనం గమనిస్తాం. The first one is chapter 5 to 7. మొదటి వర్తమానం 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వర్తమానం. And that discourse is called the Sermon on the Mount. అది కొండ మీద ప్రసంగము అని పిలుస్తారు. That particular discourse we can see it as a king's manifesto, the king which they were expecting from. వారు ఆశిస్తున్నటువంటి రాజు అక్కడ ప్రత్యక్షపరచబడడం కొండ మీద ప్రసంగంలో మనం చూస్తాం. But the thrust of the message is about the internal kingdom. అయితే అక్కడ ఉన్నటువంటి వర్తమానం ఏంటి అంటే
అంతరంగ రాజ్యాన్ని గురించి చెప్పబడింది. It was not that external kingdom which the Jews they were expecting for. యూదులు బాహ్య సంబంధమైన దేశము కొరకై లేక రాజ్యము కొరకై ఎదురు చూడటం లేదు. And utterly contrary to the expectation of the Jews. యూదుల యొక్క ఊహాగానాలకు విరోధంగా ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యం అది. And it is contrary to the human standards. అలాగే మానవ స్థితిగతులకు చట్టాలకు కూడా ఇది వ్యతిరేకంగానే ఉంటుంది. And that sermon on the mountain we can sum it up in verse 20 of chapter 5. కొండ మీద ప్రసంగములో 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ సంభాషణ మనం చూస్తాం. There we read like this, unless your righteousness exceeds the righteousness of the scribes and Pharisees, you will by no means enter the kingdom of heaven. ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. So our Lord, he gave a message on that coming kingdom, what he is looking for. రానున్న రాజ్యము కొరకై దేని కొరకై ఎదురు చూస్తున్నారో దాని గురించి మన ప్రభువు ఇక్కడ సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. That is the manifesto of that kingdom. అది రాజ్యాన్ని బయలుపరచడం అని మనం చూస్తాం. Then comes the second discourse, that is chapter 10. ఆ తదుపరి 2వ ప్రసంగాన్ని మత్తయి సువార్తలో మనం చూస్తాం. అది 10వ అధ్యాయంలో ఉంది. That discourse we can term it as a discourse on the mission. పరిచర్యను గురించినటువంటి ప్రసంగం, Or you call it as a mission discourse. లేకపోతే పరిచర్య సంబంధమైనటువంటి బోధ లేక ప్రసంగం. And we know that the great commission our Lord has given to his disciples, that is in chapter 28 of Matthew's Gospel. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు పరిచర్యను అప్పగించాడు. And verse 19 we read like this. 19వ వచనంలో ఇలా మనం చదువుతాం. Go therefore and make disciples of all the nations. మీరు సర్వలోకానికి వెళ్ళి నమ్మిన వారందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడు. And baptizing them in the name of Father, the Son and the Holy Spirit. సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. And that was the great commission. అది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. But chapter 10 we can call it as the little commission. దీన్ని చిన్న ఆజ్ఞ అని మనం పిలవలేం. When he sent his disciples, ప్రభు శిష్యులను పంపుతూ ఉన్నప్పుడు in verse 5 and 6 of chapter 10 it says like this. 5-6 వచనాల్లో ఆయన ఇలా అంటూ ఉన్నాడు. Do not go into the way of Gentiles and do not enter the city of Samaritans, but go rather to the lost sheep of the house of Israel. మీరు సమరయుల దగ్గరకు వెళ్ళొద్దు, లేక అన్యుల దగ్గరకు వెళ్ళొద్దు, తప్పిపోయిన గొర్రె దగ్గరకు వారి ఇంటికి వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. And then comes the third discourse, that chapter 13 of Matthew's Gospel. ఆ తదుపరి ప్రభు చెప్పిన 3వ ప్రసంగాన్ని మనం చూస్తాం. అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తాం. We can call it as a parabolic discourse. You mean Parable. The discourse on the parables. ఉపమాన రీతిగా చెప్పినటువంటి ప్రసంగాలు. There altogether we see 8 parables. 8 ఉపమానాలు మనం ఇక్కడ చూస్తాం. The parables of the kingdom of heaven. పరలోక రాజ్యమును గురించిన ఉపమానం. And through which the mysteries of the kingdom which is going to come, which our Lord revealed. మన ప్రభు బయలుపరిచేటువంటి పరలోక రాజ్యం, దాని గురించిన ఉపమానం. And through that discourse he couldn't please the Jewish community. దాని ద్వారా ఆయన యూదా జనాంగాన్ని సంతృప్తి పరచలేకపోయాడు. And they rejected him. వారు ఆయన్ని తిరస్కరించారు. And rejected his kingdom, that is the internal kingdom. వారు ఆయన రాజ్యమును కూడా తిరస్కరించారు. Though Christ postponed that external kingdom from them. వారి నుండి బాహ్య సంబంధమైనటువంటి రాజ్యము తొలగించబడింది. And then what happened? A spiritual internal kingdom of his saints, where our Lord established it. ఆ తదుపరి ఏం జరిగింది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మీయమైన రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. John's Gospel chapter 1 verse 11 we read like this. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇలా చదువుతాం. He came to his own, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను, and his own did not receive him.
కానీ ఆయన స్వజనుడు ఆయన్ని స్వీకరించలేదు. But verse 12 says like this, ఆ వచనం ఎలా తెలియచేస్తూ ఉంది, but as many as received him, he gave the right to become the children of God. అయితే తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి And those దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. and those who believe in him. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో. And there comes the chapter 18 of Matthew's Gospel. ఆ తదుపరి మత్తయి సువార్త 18వ అధ్యాయం వస్తుంది. It's called the Discourse on the Church. సంఘమును గురించినటువంటి ప్రసంగం. Discourse prepares God's children for the life within the church community, as I mentioned before. నేను ముందుగానే చెప్పినట్లుగా సంఘ సమూహాన్ని గురించినటువంటి ప్రస్తావన లేక And ప్రసంగం. thereafter the next discourse, that is chapter 24 and 25. ఆ తదుపరి 24, 25 అధ్యాయాల్లో ప్రభు చెప్పిన మరో ప్రసంగాన్ని చూస్తాం. That is called the Discourse on the End Times. అది అంత్య దినాలను గురించిన Also ప్రసంగం. we call it as Olivet Discourse. అది ఒలీవల కొండ మీద జరగబోతున్నటువంటి ప్రసంగం. And the theme of the discourse is the second coming of our Lord Jesus Christ. ఈ ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. I said before that the external kingdom was postponed. ఆ రాజ్యము అనేది పోస్ట్ పోన్ చేయబడింది. An internal kingdom God has established in the midst of his own people. అయితే దేవుడు తన సొంత ప్రజల మధ్య అంతరంగ రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. That's the people, those who accepted him as their personal savior. ఆ అంతరంగ రాజ్యములో ఉన్న ప్రజలు ఎవరు అంటే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలు. And in chapter 24 and 25 we see our Lord is going to establish that kingdom which Jews as the Israel they were praying for, expecting for. 24, 25 అధ్యాయాల్లో ఇశ్రాయేలు జనాంగం అలాగే యూదులు ఏ రాజ్యం కొరకై ఎదురు చూస్తున్నారో, ఆశిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో ఆ రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. And these things I just explained to you as an introduction. ఈ సంగతులు పరిచయ వాక్కులుగా నేను పరిచయం చేశాను అంతే. So when you come to the chapter 18 of Matthew's Gospel, మత్తయి సువార్త 18వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు it is called, Bible scholars they named it as the church discourse. బైబిల్ పండితులు దానికి ఏమని పేరు పెట్టారంటే సంఘమును గురించిన ప్రసంగం. Matthew is the only gospel writer, he mentioned the name, the term church which is mentioned in the gospel. సువార్తలలో మత్తయి మాత్రమే సంఘము అనే పదాన్ని లేక సంఘము అనే అంశాన్ని ప్రస్తావించాడు. And two of those references are in this particular chapter. ఈ అధ్యాయంలో 2 రెఫరెన్స్లు లేక 2 వచనాలు సంఘము అనే సత్యాన్ని చూపిస్తూ And ఉన్నాయి. the third reference is in the previous chapter. మూడవ రెఫరెన్స్ కూడా దీని ముందు అధ్యాయంలో మనం చూస్తాం. Not previous, it is on chapter 16 verse 18. 16వ అధ్యాయం 18వ వచనంలో సంఘమును గురించిన ప్రస్తావన కూడా మనం చూస్తాం. And Matthew's Gospel chapter 1 verse 1, how it starts, you know? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఎలా ఆరంభమవుతుంది మనకు తెలుసు కదా. It's written like this, the book of genealogy of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి అని వ్రాయబడింది. Jesus is the last Adam. యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా ఉన్నాడు. Who came to save the generation of Adam. ఆదాము యొక్క తరానమంతటిని అనగా ఆదాము ద్వారా పుట్టిన జనాంగమంతటిని రక్షించడానికి వచ్చినవాడు. And that generation, you and me, we are all involved in that generation. ఆదాము నుండి వచ్చిన జనాంగము ఎవరు అంటే నీవు నేను మనమందరము కూడా ఆదాము యొక్క సంతానమే. And the generation of Adam, there is no choice, you can't choose it. ఆదాము యొక్క సంతానాన్ని ఎన్నుకోవడం అనేది అవకాశం లేదు. No choice of your own. నీ సొంతగా నీవు ఎన్నుకోనే అవకాశము లేదు. But the generation of Jesus Christ. అయితే యేసుక్రీస్తు వంశావళి. The choice of faith. We can be generation of Jesus Christ, the children of God by faith. విశ్వాసము ద్వారా మాత్రమే అనగా కోరుకొనుట ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనం యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడతాం. In Genesis chapter 5 when we read, ఆదికాండము 5వ అధ్యాయం మనం చదివినప్పుడు that is, it starts like this, the book of generations of Adam. ఆదాము యొక్క వంశావళి అని ఆదికాండం 5లో ప్రారంభమవుతుంది. And in that particular chapter there is a phrase which is repeated again and again. ఆ అధ్యాయంలో ఒక మాట సారి లేక మరలా ప్రస్తావించబడింది. And that phrase is, and he died. అతడు
మృతి నొందిన తర్వాత అనే మాట సారిసారి మనం గమనిస్తాం. In verse 5 it's written like this: Adam begat Seth, ఆదాము షేతును కనెను అని వ్రాయబడింది. and he lived so many years, like 900 something years, అతడు అనేక సంవత్సరాలు అనగా 900 పైగా అతడు జీవించాడు. and he died. ఆ తర్వాత ఆయన మృతి నొందాడు. And then comes Seth begat Enos, ఆ తర్వాత షేతు ఏనోషును కన్నాడు. and he lived certain number of years. ఏనోషు కూడా కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. Then that says he died. అతడు మృతి పొందాడు అని వ్రాయబడింది. Romans chapter 6 verse 23 it says like this: రోమపత్రిక 6:23లో ఇలా వ్రాయబడింది, the wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతం మరణం. And the genealogy of Adam, when you read that, the funeral bells were ringing. ఎస్, వంశావళులు మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక తరం వస్తుంది అంటే ముందున్న వారి యొక్క అంత్యక్రియలు, వారి యొక్క భూస్థాపన కార్యక్రమాల యొక్క బెల్లులు రింగ్ అవుతూ ఉన్నాయి. He died and he died. అతడు మృతి నొందెను, అతడు మృతి నొందెను అనే మాట. The funeral bells were ringing. వారి యొక్క ఉత్తర క్రియల శబ్దాలు అనేవి మ్రోగుతూ ఉన్నాయి. When you come to New Testament, క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు it is not emphasizing on death, ఆయన మరణాన్ని గురించి నొక్కి చెప్పడం లేదు, but it is emphasizing on the birth. అయితే నూతన జన్మను గురించి ఆయన నొక్కి ప్రస్తావిస్తూ ఉన్నాడు. Matthew's Gospel chapter 1 it says like this: మత్తయి సువార్త మొదటి వచనంలో లేక మొదటి అధ్యాయంలో ఇలా చెప్పబడింది. There we read like this: Abraham begat Isaac. అబ్రహాము ఇస్సాకును కనెను అన్నాడు. Isaac begat Jacob. ఇస్సాకు యాకోబును కనెను అన్నాడు. And when you come down verse 16, వచనం 16కు మనం వచ్చినప్పుడు, and there he says another Jacob, he begat Joseph, the husband of Mary. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను అనే మాటలు ఉన్నాయి. And then he says of whom was born Jesus, who is called Christ. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అన్నాడు 16వ వచనంలో. We read Romans chapter 6 verse 23. రోమపత్రిక 6:23 మనం చదివాం. We saw that the wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతం మరణము అని మనం గమనించాం. What is the second part of Romans chapter 6 verse 23? కానీ రోమపత్రిక 6:23లో రెండవ భాగం ఏంటి? There it says like, it starts like this: but అయితే అని వ్రాయబడింది అక్కడ. the gift of God is eternal life in Christ Jesus our Lord. క్రీస్తు యేసునందు దేవుని కృపావరము నిత్య జీవము అన్నాడు. Genesis 5 was with the funeral bells. ఆదికాండం 5వ అధ్యాయములో మరణ శబ్దాలు, ఉత్తర క్రియ శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. But the New Testament it emphasizes about the birth of the saints. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధుల యొక్క పుట్టుకను గురించి ప్రస్తావించబడింది. The gift of God is eternal life in Christ Jesus our Lord. మన ప్రభువైన యేసు క్రీస్తునందు ఆ కృపావరం ఏంటి అంటే నిత్య జీవం. Who are these people? ఈ ప్రజలెవరు? They are the believers. వారు విశ్వాసులు. They put their trust in their Lord Jesus Christ. వారు తమ ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు. Here Matthew introduces a new people. ఇక్కడ మత్తయి తన సువార్తలో క్రొత్త జనాంగాన్ని పరిచయం చేస్తూ And he ఉన్నాడు. says the church. ఆయన అంటున్నాడు అది సంఘము అంటూ ఉన్నాడు. When before he died, he was talking about a group of people, Israel. In Old Testament there is no mention of church, but in New Testament Stephen referred Israel as the church. స్టెఫను చనిపోయే సమయంలో పాత నిబంధనలో సంఘముల గురించిన ప్రస్తావన మనం చూడం కానీ స్టెఫను చనిపోయే సమయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని సంఘముగా సూచిస్తూ కొన్ని మాటలు పలికాడు. Acts chapter 7 verse 38. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనం. Stephen called the nation Israel as the church in the wilderness. ఇశ్రాయేలు జనాంగాన్ని స్టెఫను ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే అరణ్యములో ఉన్న సమూహము లేక సంఘము అని పిలుస్తూ ఉన్నాడు. In King James version it is mentioned like this: the church in the wilderness. Even in our Telugu also, అరణ్యములోని సంఘమందు ఉండి. In some other translation it says that assembly in the wilderness. సంఘము అనే మాట మనకి తెలుగులో కూడా చక్కగా అనువదించబడింది. So New Testament church is different from that Old Testament group. క్రొత్త నిబంధన సంఘము అనేది పాత నిబంధన
సంఘముగా పిలువబడిన లేక సమూహమైన ఇది పూర్తిగా భిన్నమైనది, వ్యత్యాసం కలిగింది. It is composed of both Jews and Gentiles. ఈ క్రొత్త నిబంధన సంఘము అనేది యూదులతో అన్యులతో మిశ్రితమైనది. Galatians chapter 3 verse 28, it reads like this. గలతీ పత్రిక 3:28 ఇలా వ్రాయబడింది, There is neither Jew nor Greek, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, neither slave nor free, దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, neither male nor female. లేకపోతే పురుషుడని లేడు, స్త్రీ అని లేదు. Then what is written? ఏం రాయబడింది? Now you are all one in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందు మనమందరము ఏకమై ఉన్నాము అన్నాడు. There is no language difference. అక్కడ భాషా వ్యత్యాసము లేదు, There is no state difference. అక్కడ రాష్ట్రాల వ్యత్యాసము లేదు, There is no caste difference. అక్కడ కులాల వ్యత్యాసము లేదు, There is no color difference. అక్కడ రంగు వ్యత్యాసము లేదు. They are all one in Christ Jesus. అక్కడ అందరూ కూడా క్రీస్తు యేసులో ఏకముగా ఉన్నారు. That is the message. అదే వర్తమానం. Chapter 18, when we go through it, if we can take it as a supplement to the first discourse. మొదటి ప్రసంగానికి బదులుగా దీని గనక మనం తీసుకోగలిగితే 18వ అధ్యాయాన్ని, The first discourse, it was Sermon on the Mountain. Our Lord was speaking about the manifesto of that kingdom, the internal kingdom. మొదటి ప్రసంగములో కొండ మీద ప్రసంగం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతరంగ రాజ్యాన్ని గురించి ఆయన అక్కడ బోధిస్తూ వచ్చాడు. But this discourse on the church, అయితే ఈ సంఘమును గురించిన ప్రసంగములో our Lord is speaking about certain virtues very critical for the united church life. మన ప్రభువు ఐక్యముగా ఉన్న సంఘమును గురించిన కొన్ని గుణ లక్షణాలను తెలియచేస్తూ ఉన్నాడు. So the theme of chapter 18 is life within the church community. కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయములో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి సమూహము. Chapter 18 teaches about a group of people, they are spiritually unperfect. ఇక్కడ 18వ అధ్యాయంలో ఒక సమూహమైన ప్రజలు వారు ఆత్మీయంగా సంపూర్ణులు కాదు. They are spiritually unperfected children. వారు ఆత్మీయంగా అసంపూర్ణులైనటువంటి పిల్లలు. But our Lord is saying how to get along together. అయితే మన ప్రభువు ఎలాగూ సంఘమంతా ఏకంగా ఉండాలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. This afternoon time, my request is for all of you to become children. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా విన్నపం ఏంటంటే అందరూ క్రీస్తు యేసు సంఘములో సభ్యులు కావాలి. Irrespective of age, irrespective of whatever the position you hold in the assembly, let us all become the children. సంఘములో మీరు ఏ స్థానములో ఉన్నారో లేక మీ వయసు ఎంతో వీటన్నిటిని విడిచిపెట్టి మనమందరము సంఘములో పిల్లలుగా ఉందాం. When you are willing to become a child, నువ్వు ఒక బిడ్డగా ఉండడానికి ఇష్టపడినప్పుడు God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. And if you are holding on to that position, you will not be able to receive anything much. నీవు కలిగిన స్థానాన్ని గనక గట్టిగా పట్టుకొని ఉంటే చిన్నపిల్లవాడులాగా మారకపోతే నువ్వు పెద్దగా ప్రయోజనం పొందవు, నీకు పెద్దగా మేలు కలగదు. In the chapter 18 we will be seeing 5 topics. 18వ అధ్యాయంలో 5 అంశాలు మనం చూస్తాం. And the first topic will be the verses from 1 to 4. మొదటి అంశం మొదటి 4 వచనాల్లో మనం చూస్తాం. There is, our Lord speaks about everyone who enters the kingdom, he enters the kingdom or he grow, he does is as a child. రాజ్యములో ప్రవేశించు ప్రతివాడు ఒక చిన్న బిడ్డ తన యొద్దకు పిలిచి తన్న బిడ్డ చేసినట్లుగా చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. Everyone enters in the kingdom, he should become a child. పరలోక రాజ్యములో ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా చిన్న బిడ్డల వలె ఉండాలి అన్నాడు. In other ways, the formula to enter the kingdom of God, లేక దేవుని రాజ్యములో ముగింపుకు రావడం. and not only that, అంత మాత్రమే కాదు, not only the entering the kingdom but also to grow in that kingdom. దేవుని రాజ్యములో ప్రవేశించడమే కాదు, దేవుని రాజ్యములో జత చేయబడడం. And then next topic, our topic will be the all of us in the kingdom, they should be treated as children. ఆ తదుపరి దేవుని రాజ్యములో ఉన్న వారందరూ
పిల్లల వలె వ్యవహరించాలి. And the third topic we will see is they should be cared as children. They should looked after as children. They should be looked after or cared. మూడవ అంశం ఏంటంటే వారి గురించిన జాగ్రత్త తీసుకోవాలి, పిల్లల విషయమైన జాగ్రత్త. And the fourth subject, it is a very serious. They should be disciplined as children. నాలుగవ అంశం ఏంటంటే పిల్లలుగా వారు క్రమశిక్షణ కలిగి ఉండాలి. And lastly, our Lord says, ending the discourse with, they should be forgiven as children. ఐదవదిగా మన ప్రభు ఆ 5 ప్రసంగాలను ముగిస్తూ ఏమంటున్నాడంటే In the పిల్లల వలె వారిని క్షమించాలి అంటున్నాడు. So we have a limited time in this section now. We'll read that first four verses now. మనకి ఈ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మొదటి 4 వచనాలు మనం చదువుదాం. 18వ అధ్యాయం మొదటి 4 వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. So this teaching about the entering the kingdom, this whole chapter is prompted by the question of the disciples. ఈ అధ్యాయం అంతా కూడా శిష్యులు అడిగిన ప్రశ్న మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూస్తాం. That's what we read in the first verse. మొదటి వచనంలో అదే మనం గమనిస్తూ ఉన్నాం. And the parallel passages in the other gospels also we should read it, but there is no time in it. వీటితో సమాంతర సువార్తలు అంటారు కదా, ఇవే వచనాలు మరి సువార్తల్లో కూడా ఉన్నాయి, వాటిని కూడా చదవాలి, కానీ మనకు సమయం లేదు. But one portion which I want to read is Mark's Gospel chapter 9 verse 33 and 34. అయితే ఒక భాగాన్ని నేను చదవాలనుకుంటున్నాను. అదేంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 33, 34 వచనాలు. And there it reads like this: Then he came to Capernaum, and when he was in the house, he asked them, "What was it you disputed among yourselves on the road?" But they kept silent, for on the road they had disputed among themselves who would be the greatest. 33, 34 చూడండి మార్కు సువార్త. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుచుండిరని వారిని అడగగా. Yeah, in the parallel passage in Luke's Gospel we see in the same chapter 9 verse 46 and 47. Okay, we'll come to the verse 1 of Matthew's Gospel. అదే భాగాన్ని లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా 45, 46 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 18:1కి తిరిగి వద్దాం. Their question is, who is the greatest in the kingdom of heaven? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేది ప్రశ్న. And the verse 1 starts like this at the same time. ఆ వచనం ఇలాగే అదే సమయంలో ప్రారంభమవుతుంది. On the same day, the beginning of the day, in the chapter 17 we read something there. దీనికి ముందు రోజు 17వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం అక్కడ చూస్తాం. Jesus told them the third time about his imminent suffering and death. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శ్రమలను గురించి, తన మరణమును గురించి ఆయన వారితో చెప్పాడు. It's in verse 22 and 23. 22, 23 వచనాల్లో ఆ సంగతులు మనం చూస్తాం. And this disciples should have sensed that sensitivity of the situation. బహుశా ప్రభు తన మరణమును గురించి, శ్రమల గురించి ప్రస్తావించినప్పుడు ఈ శిష్యులు కొంత దాన్ని అర్థం చేసుకొని ఉంటారు. But they haven't demonstrated any concept of the humility. అయితే ఆ దీనత్వాన్ని గురించి వారు ఎటువంటి మాదిరి అక్కడ చూపించలేదు. They had very little compassion toward his master. తన యజమాని పట్ల కేవలం కొద్ది కనికరం మాత్రమే వారు కలిగి ఉన్నారు. They were not willing to take up their own cross. వారు సిలువను, తమ సొంత సిలువను ఎత్తుకోవడానికి వారు ఇష్టపడిన వారు కాదు. Our Lord, just before that, the Lord taught them to take up your own cross and follow me. దీనికి ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని వారికి నేర్పించాడు. But verse 1 it says, the way he phrased the question, they expected him to name someone as the greatest among them. ఎప్పుడైతే ఎవరు గొప్ప అని వారు ప్రశ్న అడిగినప్పుడు ఆ శిష్యులేం ఆశించారు అంటే మొత్తానికి 12 మందిలో ఎవరో ఒకరి పేరు చెప్పాలి అని వారు ఆశించారు. And again after this discourse,
they understood or not, I don't know. But after a few months, again this question arises. ఈ ప్రసంగము తర్వాత వారు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ మరలా కొన్ని నెలల తర్వాత వారు ఇదే ప్రశ్న లేవనెత్తారు. And this time this self-seeking request came from the mother of the Zebedee's children. ఈ ఇద్దరు కుమారుల యొక్క తల్లి జబదయి ఈ ప్రశ్న అడుగుతూ ఉంది. Chapter 20 verse 19 to 28 when we read that incident. 20వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివినప్పుడు ఆ సందర్భాన్ని మనం And what was her request? ఆమె ఏమని చెప్తుంది జబదయి? There is written, grant that these two sons of mine may sit, one on your right hand and other on the left hand of your kingdom which is going to come. రానున్న నీ రాజ్యమందు ఈ ఇద్దరు నా కుమారుల్లో ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపున ఉండాలి అని కోరుకుంటూ ఉంది. Is not finished there. అక్కడ ముగించలావిడే. And the night before our Lord caught up in the hands of the enemies. యేసు ప్రభువారు ఆ రాత్రి శత్రువుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. And he was eating, he along with the disciples, they were eating the last supper. శిష్యులతో కలిసి వారు ప్రభురాత్రి భోజనాన్ని భుజిస్తూ ఉన్నారు. And that particular time also they were arguing about the same thing, who is the greatest among them. ఆ సమయంలో కూడా ఇదే సంగతిని వారు మాట్లాడుకుంటున్నారు. Chapter మా మధ్య ఎవరు గొప్పవాడు అని. Chapter 22 verse 24 of Luke's gospel. లూకా సువార్త 22. Yeah. And just for a reference I said. రెఫరెన్స్ కోసం చెప్తున్నాను 22-24లో. So the rest of the disciples, they were anticipating Peter may be the main person who is going to be the leader. శిష్యులందరూ ఏమనుకుంటున్నారంటే నాయకుడిగా ఉండబోతున్నవాడు బహుశా పేతురు కాబోలు. పేతురు పెద్దవాడు కాబట్టి అతడే నాయకుడు అనుకుంటున్నారు. Because he had the intimate relationship with Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో పేతురు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. He was the chief spokesman. అతడు శిష్యులకందరికంటే కూడా శిష్యుల పక్షాన ముందుగా మాట్లాడేటువంటి వ్యక్తి. And the situation has changed after some time. కొంత సమయం తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. Because later our Lord rebuked Peter. ఎందుకంటే ఆ తదుపరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని గద్దించాడు. Our Lord said, "Get behind me, Satan, thou art an offense unto me." సాతానా వెనక్కి వెళ్ళు అని ఆ పేతురుని ప్రభు గద్దించడం మనం చూస్తాం. So the rest of the disciples thought that position is still vacant. కాబట్టి ప్రభు ఆ మాట పేతురుని గద్దించిన తర్వాత ఇంక శిష్యులు ఏమనుకున్నారంటే So what is గొప్పవాడుగా ఉండే స్థానం ఇంకా ఉంది అనుకుంటున్నారు. So what is the motive behind this question? Who is the greatest in the kingdom of heaven? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? దీని వెనక ఉన్నటువంటి ఆ లక్ష్యం ఏంటి? It was self promotion. ఇది తమను తాము గొప్ప చేసుకోవడం. How we measure the greatness of a man? ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం ఎలా కొలుస్తాం? The person's occupation, ఆ వ్యక్తి కలిగిన హోదాను బట్టి, the position in the society, సమాజంలో అతనికి ఉన్న స్థానాన్ని బట్టి, or his achievements or the wealth, లేకపోతే అతను సంపాదించినటువంటి సంగతులు లేక ధనము. the measuring greatness, who is the greatest? ఒక వ్యక్తి ఎవరు గొప్ప అని కొలవడానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు. And the disciples had no clue about that coming kingdom. అయితే రానున్న రాజ్యమును గురించిన కనీసం ఏ చిన్న సమాచారం కూడా శిష్యులు కలిగి లేరు. The real nature of the coming kingdom. రానున్న రాజును గురించిన నిజమైన స్వభావం వారికి తెలియదు. And this teaching of our Lord gave a very needed message to the church. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన చేసిన ఈ బోధ సంఘానికి అవసరమైన సంగతులు ఆయన బోధించారు. Even in the assemblies now, this self ambition is widespread. ప్రస్తుతం సంఘాలలో ఈ స్వార్థము అనేది ఎక్కువగా ఉంది. The obligation to perform our duty to fellow children of God is ignored. తోటి దేవుని పిల్లల మధ్య మన బాధ్యతలు అనేవి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. And these 4 verses what we read, our Lord is telling 2 things. ఇక్కడ మనం చదివిన వచనంలో మన ప్రభు 2 విషయాలు చెప్తున్నాడు. The characteristics of a child. ఒక దేవుని బిడ్డ యొక్క గుణము. One is the humility. ఒకటి దీనత్వం. The second one is the dependency. రెండవది ఆధారపడడం. Someone has defined the humility like this. ఒక వ్యక్తి దీనత్వాన్ని ఇలా వివరించాడు. The grace that when you know you have it, you have lost it. The grace you have it, when you realize that I have that grace of humility, that very time you lost that humility. కృపను నేను కలిగి ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు.
ఆ దీనత్వము అంటే దానిని నీవు కోల్పోవడమే నిజమైన దీనత్వం. So the humility is not something thinking myself in a mean way. దీనత్వము అనేది నేను కొంత మంచివాడని అనుకోవడానికి కాదు ఇక్కడ. The humility is something we are not thinking about myself at all. దీనత్వము అనే దాని గురించి నేను అసలు ఆలోచన చేయడం లేదు. But here the disciples is showing something different. ఇక్కడ శిష్యులు వేరుగా కొన్ని విషయాలు కనపరుస్తూ ఉన్నారు. I want to ask you, do you think that you are humble enough? ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు తగినంత దీనత్వాన్ని కలిగి ఉన్నారా? Let's think like that. After this meeting is over, we are all going to sit in a group and going to take a group photo. ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఈ కూడిక అయిపోయిన తర్వాత మనం అందరం కూర్చొని ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగబోతున్నాం అనుకోండి. And tell me, who do you look for first? మొదట ఎవరు కనపడాలనుకుంటారు ఫోటోలో? To whom you will search first? మొదట ఎవరిని చూస్తారు, ఎవరిని వెతుకుతారు? Even ఫోటో myself, తీశారు, I'm not different from you. నేను మీకు వేరుగా ఏమి ఉండను. I also will look for my photo. నేను కూడా మీలాగే ఉంటా. ఏంటంటే ఆ ఫోటో తీసిన తర్వాత నా బొమ్మ ఎక్కడుందా అని చూస్తా. How do I look like? నేను ఎలా కనబడుతున్నాను ఆ ఫోటోలో? But give that photo to your child. ఆ ఫోటో మీ పిల్లోడికి ఇవ్వండి, చిన్నపిల్లడికి. Whom we will search for first? చిన్నబిడ్డ మొట్టమొదటి ఎవరిని వెతుకుతాడు, ఎవరు ముఖం చూస్తాడు? He will look for the ones he is loved the most. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వారి ఫోటో కోసం పిల్లోడు ఎదురు చూస్తూ ఉంటాడు. So it was that pride of which is hidden in us. We may think that we may be humble enough, but still we are all self-oriented. మనం అనుకుంటున్నాం మనం చాలా దీనులం, నమ్రత కలిగిన వారమని. కానీ ఫోటో కోసం మనలను మనం వెతుక్కున్నప్పుడే అదే గర్వం అంటారు. మనలో చాలినంత దీనత్వము లేదు. That pride is within us. ఆ దీనత్వం అనేది మన అంతరంగంలో, ఆ గర్వం అనేది మన అంతరంగంలోనే ఉంది. That pride is the one which led men to sin. ఆ గర్వమే పాపము చేయడానికి దోహదపడుతుంది. That pride cost them the Eden. ఆ గర్వమే వారిని అలాగూ త్రోసిపుచ్చింది. For the fallen angels, it cost them the heaven. వారిని పరలోకములో నుండి త్రోసిపుచ్చింది ఆ గర్వం. And you know about Haman, it cost him his own life. హామాను గురించి కూడా మనకు తెలుసు, తన ప్రాణం పోగొట్టుకోవడానికి గర్వము దోహదపడింది. So verses 2 to 4, our Lord gives an example of humility. కాబట్టి 2 నుండి 4 వచనాల్లో దీనత్వానికి మాదిరి ఏంటో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. That 3 verses we can summarize or paraphrase like this. ఆ 3 వచనాలను మనం ఇలా చెప్పుకోవచ్చు. Our Lord is lifted up a child and asking his disciples, he is telling, look at this child and learn. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్న బిడ్డను ఆయన పైకి లేవనెత్తి తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో ఈ బిడ్డను చూడండి, నేర్చుకోండి అంటున్నాడు. 2 words, look and learn. 2 విషయాలు చెప్పాడు. బిడ్డను చూడండి అన్నాడు, రెండవది నేర్చుకోండి అన్నాడు. Here our Lord, he is blending 2 concepts here. ఇక్కడ మన ప్రభు 2 సందర్భాలు లేక 2 సంగతులు తీసుకొస్తున్నాడు. And one is about the human child. ఒకటేమో మానవ సంబంధమైన బిడ్డ as an example of humility. అంటే దీనత్వానికి ఉదాహరణగా దాన్ని తీసుకున్నాడు. The second example is the child of God. రెండవ ఉదాహరణ దేవుని బిడ్డ. No matter what age he is. ఒకవేళ అతని వయసు ఏదైనా కావచ్చు. What about the little child? చిన్న బిడ్డ గురించి ఏంటి? He has no claim about his greatness. చిన్న పిల్లోడు రే నేను గొప్ప అంటాడా? No claim of worthiness. వారు నేను అర్హుణ్ణి, నేను యోగ్యుణ్ణి అంటాడా? He submit himself to the care of his parents. మనం ఏం చేస్తాం? చిన్న బిడ్డని తల్లిదండ్రులు తమ ఆధీనంలో ఉంచుకుంటారు. And to the hands of those who love him. ఎవరైతే బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తారో వారికి బిడ్డను మనం అప్పగిస్తూ ఉంటాం. And he rely on them for all what he needs. తనకి ఏమి కావాలో వారి మీదే ఆ చిన్న బిడ్డ ఆధారపడుతూ ఉంటాడు. And he is dependent. ఆ పిల్లవాడు ఆధారపడేటువంటి He is helpless. అతడు నిస్సహాయుడు. And there is no pretension in him. అతనిలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. And no ambition. అతనికి ఎటువంటి లక్ష్యాలు ఉండవు. That's what I said. The first concept is dependency. అందుచేతనే నేను చెప్పాను, ఆ మొదటి సంగతి ఏంటంటే ఆధారపడటం. In the human childs. మానవ సంబంధమైన బిడ్డలు. What about the children of God? మరి దేవుని పిల్లల గురించి ఏంటి? Scripture describes the people of God by many names.
లేఖనాలు దేవుని పిల్లల విషయమై చాలా సంగతులు చెప్తూ ఉన్నాయి. They are called as the children of promise, వారు వాగ్దాన పిల్లలు అని the పిలువబడుతున్నారు. children of the day. వారు చిల్డ్రన్ ఆఫ్ ద డే. Day. The children of day. డే Yeah. Day means ఓకే, డే టైం. Daytime, ఓకే, పగటి సంబంధులని పిలువబడుతూ ఉన్నారు. or the children of light. వెలుగు సంబంధులని And పిలువబడుతున్నారు. they also called as beloved children. వారు ప్రియమైన పిల్లలు అని Dear పిలువబడుతున్నారు. children, dear children. ప్రియమైన వారు అని And పిలువబడుతున్నారు. the children of God. దేవుని పిల్లలని పిలువబడుతున్నారు. And the believers, we can rejoice విశ్వాసులారా, ఈ పదాలను బట్టి మనం సంతోషించవచ్చు. and this wonderful truth. ఇది రమ్యమైనటువంటి సత్యం. Through Christ, we become the children of God. క్రీస్తు యేసు ద్వారా మనము దేవుని పిల్లలమవుతాం. We are all adopted through grace. మనం కృప ద్వారానే దత్తకు తీసుకుని రాబడినాం. We దేవుని పిల్లలుగా all చేయబడ్డాం. bear the image of God. We are all bear the same image. మనమందరము కూడా దేవుని స్వారూప్యాన్ని కనపరిచే వారంగా ఉన్నాం. And we are the part of God's family. మనం దేవుని కుటుంబంలో పాలిభాగస్తులం. And we are joined heirs with Jesus Christ. All the blessings which God the Father has. తండ్రి అయిన దేవుడు ఏ ఏ ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడో ఆ క్రీస్తు ప్రభువారితో మనము సమాన వారసులం. And we enjoy God's love, care and protection. దేవుని ప్రేమను, దేవుని యొక్క జాగ్రత్తను, దేవుని యొక్క భద్రతను మనం అనుభవించే వారంగా ఉన్నాం. At the same time, we are dependent on Him. అదే సమయంలో మనం ఆయన మీద ఆధారపడవలసిన వారు. We are weak. మనం బలహీనులం. I ask you to become a children for this next 3 days. ఈ 3 రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వయసు ఎంతైనా, మీరు ఎంత అనుభవం కలిగిన వాళ్ళైనా పసిపిల్లలాగా మారిపోవాలి. ఈ 3 రోజులు You are weak, you are undeveloped. మీరు పిల్లల్లాగా, అంటే అభివృద్ధి చెందని వారులాగా, You are not skilled enough. నీవు సరిపోయినంత స్థితిలో లేవు. You are very much vulnerable and immature. నీవు చాలా పరిపక్వత లేని వ్యక్తిగా ఉన్నావు. And but at the same time, it's not that you don't have any sin in you. అదే సమయంలో నీలో పాపము లేదని కాదు, పిల్లల్లో పాపం లేదు అన్నట్లుగా కాదు. And you display the fallen nature. పడిపోయిన ఆ పతనమైపోయిన స్వభావాన్ని నీవు కనపరుస్తున్నావు. But at the same time, you are innocent. అదే సమయంలో నీవు ఏమి ఎరగని వ్యక్తిగా ఉన్నావు. Because you are children of God. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు. I have only 10 more minutes left. Maybe we'll continue in the next session. But the 3 verses left, 3, 4, 5 verses, the 3 things we see there. 3, 4, 5 వచనాలలో 3 సంగతులు అక్కడ మనం చూస్తాం. Verse 3 it speaks about the necessity of humility to enter the kingdom. దేవుని రాజ్యములో ప్రవేశించడానికి దీనత్వము కలిగి ఉండాలి, దాని అవసరతను గురించి 3వ వచనంలో చెప్తున్నాడు. And verse 4 speaks about the necessity of humility to grow in the kingdom. దేవుని రాజ్యములో ఎదగడానికి చిన్న బిడ్డలుగా లేక దీనత్వాన్ని కలిగి ఉండడం, దాని అవసరతను గురించి చెప్తున్నాడు. And verse 5 speaks something else. 5వ వచనంలో వేరొక సంగతిని తెలియచేస్తున్నాడు. And there our Lord is meant to say something that you need to understand that your greatness is marked by God. నీ యొక్క గొప్పతనం అనేది దేవుని ద్వారా గుర్తించబడుతుంది అని చెప్తున్నాడు. So only one point I may dwell upon now. Verse 3. బహుశా ఒక్క సంగతి మీద మాత్రమే నేను ఇప్పుడు బోధించగలను. 3వ వచనం చూద్దాం. Entering the kingdom. దేవుని రాజ్యములో ప్రవేశించడం. That is the essence of this passage. ఈ భాగములో ఉన్నటువంటి ముఖ్య అంశం అదే. Here he speaks about the kingdom of heaven, which repeated 32 times in the Matthew's gospel. మత్తయి సువార్తలో దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యం అనే ఈ మాట కనీసం 33 పర్యాయాలు రాయబడింది. Entering the kingdom means coming under the sovereign rule of God. దేవుని యొక్క సార్వభౌమ అధికారము కిందకు ఈ రాజ్యం వస్తుంది అనే సంగతి. Which refers to the personal salvation. ఇది వ్యక్తిగత రక్షణను సూచిస్తుంది. And entering the kingdom means దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే you are born outside of it. నీవు దానికి వేరుగా జన్మించావు. And you are under the rule of Satan. నీవు సాతాను యొక్క నియమము కింద ఉన్నావు. And is God desire that you may come to the kingdom of his own. ఇప్పుడు నీవు దేవుని రాజ్యములోనికి రావాలి అనేది దేవుని యొక్క And ఇష్టం. that itself is the task of the church. అదే సంఘం యొక్క పని. And the purpose of the gospel is to show men how to enter the kingdom of God. సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో కనపరచడమే. Colossians chapter 1:13 we read like this.
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం ఇలా చదువుతాం. Moving from the kingdom of darkness to the kingdom of God's beloved Son. దేవుని ప్రియమైన కుమారుని రాజ్యములోనికి ప్రవేశించడం అనే సంగతి మనం చదువుతాం. And he does not wish anyone may perish. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. In 2 Peter we read like that. No one may perish, but everyone may come to this grace, salvation grace. పేతురు పత్రికల మాటలు మనం చదువుతాం. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ కృపారక్షణలోనికి రావాలి. Everyone may come to the repentance. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. There are 3 components to enter in the kingdom. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మూడు సంగతులు. That is, one is the repentance. ఒకటేమో మారు మనసు ఉండాలి. The second component is to recognize myself about my spiritual bankruptcy. రెండవది నా ఆత్మీయ పతనాన్ని గురించి నేను గుర్తించాలి. Third one is the meekness. మూడవది దీనత్వం. So what is repentance? మారు మనసు అంటే ఏంటి? John the Baptist, he spoke about the repentance. మారు మనసును గురించి బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడాడు. He spoke, repent for the kingdom of heaven is at hand. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, లేక పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. Our Lord also started his ministry by saying the same sermon. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అనే అంశంతోటే ప్రారంభించాడు. So entrance to this kingdom needs the childlikeness. కాబట్టి ఈ రాజ్యంలో ప్రవేశించాలి అంటే పసిపిల్లలను లేక చిన్న బిడ్డలను పోలి ఉండాలి. Our Lord is speaking about the repentance, entering into the kingdom by faith. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని లేక పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే విశ్వాసము ద్వారా అని చెప్తున్నాడు. And in verse 3 there is a one special particular word, it says converted. వచనం 3లో ఒక ప్రత్యేకమైన మాట అక్కడ చెప్పబడింది. 18వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. మార్పు నొంది అన్నాడు. Or turning around. మార్పు నొంది లేక వెనక్కి తిరగడం అంటున్నాడు. That means to be converted requires to become like a children. మార్పు నొందిన బిడ్డల వలె ఉండడం అంటే Acts chapter 3 verse 19, Peter said, repent therefore you be converted that your sin may be blotted out. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది, మీ పాపములు తొలగించబడినట్లుగా మీరు మారు మనసు పొందండి అని వ్రాయబడింది. So conversion is the second part of repentance. కాబట్టి మారు మనసుల్లో మార్పు నొందడము అనేది రెండవ సంగతి. So repentance is something feeling sorry for the sin. మారు మనసు అంటే చేసిన తప్పుకు హృదయములో క్షమాపణ కోరుకోవడం, బాధపడటం. But the conversion is the expression of the will. అయితే మార్పు అనేది ఏంటి? మన ఇష్టాయిష్టాలలో మార్పును తీసుకురావడం, Fully turning from the sin to the Lord. పాపము నుండి ప్రభువు వైపు తిరగడం. So the repentance is not a human work, the divine gift from the God. కాబట్టి మారు మనసు అనేది మానవ సంబంధమైన కార్యము కాదు, ఇది దైవ కార్యం. And a response of the person is required in this. ఒక వ్యక్తి దీనికి స్పందిస్తూ ఉన్నాడు. And only God can provide this. కేవలం దేవుడు మాత్రమే ఆ స్పందన ఆ వ్యక్తిలో కలిగించగలడు. What is the second component? రెండవ సంగతి ఏంటి? Recognition of the spiritual bankruptcy. ఆత్మీయ పతనాన్ని గుర్తించడం. That too is the work of God. అది కూడా దేవుని కార్యమే. Holy Spirit is the one who gives that conviction. నీవు ఆత్మీయంగా పతనమైపోయిన స్థితిలో ఉన్నావు అని నిన్ను ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడే. Our Lord said he will convict the world of sin and of righteousness and the judgment. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, దేవుని రాజ్యమును గురించి నిన్ను ఒప్పింపచేయును అన్నాడు. In the beatitude, the sermon on the mount, it says like this, started like this. కొండ మీద ప్రసంగములో ఇది ఇలా ప్రారంభమవుతుంది. It calls to humility. దీనత్వము. Verse 3 says, blessed are the poor in spirit. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాటలు మనం చూస్తున్నాం. For theirs is the kingdom of heaven. వారిది పరలోక రాజ్యం వారిది అన్నాడు. He sees himself unworthy. అంటే తన్ను తాను తగ్గించుకున్న వాడుగా తాను చూస్తున్నాడు. Totally bankrupt. అంటే ఆత్మీయంగా పతనమైపోయినటువంటి వాడు. And he mourns over it. అతడు ఎక్కువ ఆత్మీయంగా దిగజారిపోయాడు. Chapter 5 verse 4 says like this, blessed are those who mourn. 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమి రాయబడింది? ఏడ్చువారు ధన్యులు అనే సంగతి మనం చూస్తాం. For they will be comforted. వారు ఆదరించబడతారన్నాడు. He has no righteousness of his own.
తనకు తానుగా దుఃఖపడే వారికి నీతి లేదు. And verse 6 says, blessed are those who hunger and thirst for righteousness, నీతి కొరకు ఆకలి దప్పుకొని వారు ధన్యులని చెప్పబడింది 6వ వచనంలో. for they shall be filled. వారు స్వతంత్రించుకొందురు లేక తృప్తిపరచబడుదురు అన్న. And he will realize that he cannot cleanse his sin in his own. అతడు తనకు తానుగా తన పాపములను కడుక్కోలేడు. He longs for the purity. అతడు పరిశుద్ధతను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. And verse 8 says, blessed are the pure in heart, for they shall see God. 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. And the third component is the meekness. మూడవది దీనత్వం లేక సాత్వికం అనొచ్చు. సాత్వికం. Meekness means submissive, gentle of spirit. సాత్వికం అంటే మన యొక్క ఆత్మను అప్పగించుకోవడం. Chapter 5 verse 5 says, blessed are the meek, for they shall inherit the earth. 5:5 ఏమన్నాడు మత్తయి సువార్తలో? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. Poor in spirit, which focuses on my sin, ఆత్మలో దీనులు కావడం అనేది నా పాపం మీద గురి నిలుపుతూ ఉంది. my unworthiness, అలాగే నా అనర్హత మీద గురి నిలుపుతూ ఉంది. I myself turn away from it in mourning. అలాగే నా యొక్క పరిస్థితుల నుండి నేను వెనుదిరగడాన్ని సూచిస్తూ ఉంది. But what is meekness? What is meekness? అయితే ఇక్కడ నమ్రత అంటే అర్థం ఏంటి? Poor in spirit, look unto me, into me. పరిశుద్ధాత్ముడు నా లోపల చూడటం. But the meekness is focuses on God's holiness. కానీ దీనత్వము అనేది లేక సాత్వికం అనేది దేవుని పరిశుద్ధత మీద కేంద్రీకరించడం. How righteous and worthy he is. నువ్వు ఎంత నీతి, ఆ దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత భక్తిపరుడో మనం గమనించడం. And it makes me to turn around and look for God's righteousness. కాబట్టి ఇప్పుడు వెనుతిరిగి దేవుని యొక్క నీతిని వెతకాలి. So this afternoon time, ఈ మధ్యాహ్న కాల సమయంలో we just saw what our Lord is seeking from each one of us. మన ప్రభు మన నుండి, మన ప్రతి ఒక్కరి నుండి ఏమి ఆయన గమనిస్తున్నాడో మనం చూసాం. We need to become a child. మనం బిడ్డగా మారాలి. చిన్న A బిడ్డలాగా child's mind. ఒక చిన్న బిడ్డ మనసును మనం కలిగి ఉండాలి. And for the growth also is necessary. For the growth of that child is also necessary. బిడ్డ ఎదుగుదల కూడా అవసరమే. But at the same time, is first of all that humility is needed for to enter into that kingdom. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదట దీనత్వము అనేది అవసరం. So we'll look into it in the next section, how it helps to grow in that kingdom. ఆ యొక్క రాజ్యములో ఎదగడానికి ఎలా మనకి సహాయపడుతుందో ఆ సంగతులు తదుపరి ధ్యానంలో మనం ఆలకిద్దాం. I know you are all hungry now. నాకు తెలుసు మీ అందరు ఇప్పుడు ఆకలిగా ఉన్నారు. But we read that blessed are those who are hungry and thirsty. ఆకలి దప్పికొను వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. And they shall be filled. వారు తృప్తిపరచబడతారు. So there is a lunch is going to be served soon, I hope so. చాలా త్వరగా మనందరికి భోజనం కూడా పెడతారు. May God bless you all. Thank you for listening. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. శ్రద్ధగా ఆలకించినందుకై వందనాలు. May God bless you all. ప్రభు దీవించును గాక. రెండవ వర్తమానాన్ని